సార్ నవేడేస్ సైబర్ క్రైమ్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. అటువంటి వాటి గురించి ఎలా జాగ్రత్త పడాలి? మీరు అసలు మెసేజ్ ఎటువంటిది ఇస్తారు? జనరల్గా బాగా చదువుకున్న వ్యక్తులు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే సైబర్ క్రైమ్స్కి ఎక్కువ గురవుతుంటారు. ఓకే. మీరు ఏ సైబర్ క్రైమ్స్ అని చూడండి, ప్రధాన కారణం మనిషిలో ఉన్న ఆశ. ఓకే. అంటే మీకు బంగారం బిస్కెట్ వస్తుంది, కస్టమ్స్ లాగిందనో, లేకపోతే మీరు ఇది కడితే అది వస్తుందనో, అది కడితే అంటే ఇమ్మీడియట్లీ మనీ మల్టిప్లై అయిపోయి మీ అకౌంట్లో కోట్లు పడతాయి అనేది సైబర్ క్రైమ్, అంతే ఇక. సో ఆల్రెడీ ఆ వ్యక్తులు ఆశ కొద్ది ఏంటంటే అమ్మ వీళ్ళు చెప్పగానే అమ్మ నిజంగానే అనుకుంటే నమ్మేసి రపకనగా కట్టేస్తుంటారు. ఓకే. సైబర్ క్రైమ్స్లో ఇప్పుడు హయ్యెస్ట్ క్రైమ్ జరిగేది మనకు తెలియకుండా క్రైమ్ జరిగేది సైబర్ క్రైమ్స్ ఒకటి ఉంది. దాన్ని మనీ మ్యూల్ అంటారు. ఓకే. మనకు తెలియకుండా జరిగే సైబర్ క్రైమ్ అది. మనీ మ్యూల్ అంటే ఏంది? మీ అకౌంట్లో మీకు సంబంధం లేని వ్యక్తులు పైసలు వేసేస్తారు, వేసేసి మళ్ళీ మీతోనే విడ్రా చేసి తీసేసుకుంటారు. మీకు సంబంధం లేని వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఏ రకమైన మనీ ట్రాన్సాక్షన్ చేసినా, కొన్ని సందర్భాలలో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి, అంటే తెలిసిన వ్యక్తులు ఉంటారు కానీ వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. వాళ్ళు సింపుల్ ఏమంటారు అంటే మీ బ్యాంక్ అకౌంట్లో పైసలు పడతాయి, తీసి మాకు ఇచ్చేసేయండి, మీరు ఎంత కొత్త పెట్టుకోండి అంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా, వానికి తెలియదు ఎక్కడి నుంచి పడతాయో. అది సైబర్ క్రైమ్స్. సో బ్యాంక్ అకౌంట్లలో ఎప్పుడు కూడా ఒక జెన్యూన్ ట్రాన్సాక్షనే చేయాలి. జెన్యూన్ ట్రాన్సాక్షన్ తప్ప ఎక్కడి నుంచో పైసలు పడతాయి తీసి ఇవ్వు అని, అది 10 రూపాయలు ఎంచుకున్నా, 1000 రూపాయలు ఎంచుకున్నా, 1,00,000 రూపాయలు ఎంచుకున్నా అది క్రైమే. దాన్నే మనీ మ్యూల్ అంటారు. సో నేను అందరికీ ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే జెన్యూన్ ట్రాన్సాక్షన్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తప్ప మీది కానీ అమౌంట్ ఏది కూడా మీరు అకౌంట్లలో వేయించుకోవద్దు. వేయించుకుంటే కనుక మీరు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, కోర్టు ప్రొసీడింగ్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో అతిపెద్ద క్రైమ్ మనీములే. కాబట్టి మీరు జాగ్రత్త చెప్పేది ఏంటంటే మీకు సంబంధమైన వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా ఏం చేసుకోకండి.